వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మాధవి. చిన్నప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేసేందుకు అమ్మలు బూచోడి కథలు చెప్పేవాళ్ళు. పిల్లలు తినకపోయినా అల్లరి చేసినా బూచోడు ఎత్తికెళ్ళిపోతాడని ఓ చిన్న అబద్ధం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజాలే చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బూచోళ్ళు మన చుట్టూనే ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్లలోనో బంధువుల్లోనో, ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు చిన్నారులపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడతారో తెలియదు, కానీ ఘోరం మాత్రం జరిగిపోతోంది. బాలికలపై వరుస అత్యాచార ఘటనలే ఈ దారుణాలకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇంత గట్టిగా చెబుతున్నా, బూచాళ్ళున్నారు, జాగ్రత్త అని. తెలుగు రాష్ట్రాల్లో బాలికలు సేఫ్గానే ఉన్నారా? వరుస దారుణాలు, అఘాయిత్యాల గురించి వింటుంటే ఇదే ప్రశ్న తలెత్తుతోంది అందరి మదిలో. ఈ సొసైటీలో రోజు ఎన్నో దారుణాలు జరిగిపోతూ ఉంటాయి. అందులో మన దృష్టికొచ్చేవి కొన్ని మాత్రమే. మన దాకా రాని ఎన్నో ఘోరాలున్నాయి. అలాంటి వాటిలో కొన్ని దారుణ ఘటనలు మనల్ని హెచ్చరిస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని సూచిస్తాయి. అప్పుడు కూడా పట్టించుకోకపోతే మనకు తెలియకుండానే జరిగే దారుణానికి మనమే బాధ్యులమవుతాం. పైకి మంచోళ్లలా కనిపించే కామ పిశాచుల నుంచి మీ పిల్లలు సేఫ్గానే ఉన్నారా అన్న ప్రశ్న ఇప్పుడు ఆందోళన పెంచుతోంది. రోజు ఇంటి గడప దాటి వచ్చే మహిళలకే కాదు, ఎక్కడో మారుమూల ఉండే గురుకుల పాఠశాలల్లో ఉండే మైనర్ బాలికలకు కూడా భద్రత లేకుండా పోయింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై తాత వయసున్న వ్యక్తి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. తునికి చెందిన మాజీ టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు విద్యార్థినికి వరసకు తాతనవుతానని చెప్పి తోటలోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించగా తోట యజమాని అడ్డుకొని ఈ తతంగాన్ని వీడియో తీశాడు. అలా ఈ విషయం బయటకు వచ్చింది. అదే రోజు రాజమండ్రిలో మరో దారుణం జరిగింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బాలికపై అజయ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ట్రాప్ చేసి పుష్కర్ ఘాట్కు తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి అక్కడి నుంచి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ రెండు దారుణాలే కాదు, ఇదే నెలలో ఏపీలో అనేక చోట్ల మైనర్లపై ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నో జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మైనర్ బాలికపై వరుసకు మేనమామయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నరసాపురంలో అయితే మరీ దారుణం. ఉపాధి నిమిత్తం తల్లి గల్ఫ్ వెళ్ళగా ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్న కన్న కూతురుపై మద్యం మత్తులో ఉన్న తండ్రి జులైలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇక ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చినప్పుడు బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇక నల్గొండలోనూ మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఇద్దరు యువకులు హత్య చేశారు. నల్గొండలో కాలేజీకి వచ్చిన బాలిక డిఈఓ ఆఫీస్ దగ్గర ఆటో దిగింది. ఆమెను బైక్ పై ఎక్కించుకొని రూమ్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ కృష్ణ అనే యువకుడు అత్యాచారం చేయటంతో తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోయింది. నిందితులిద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చిత్తూరులోనూ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. అల్లూరు జిల్లాలోనూ గిరిజన బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. గిరిజన పాఠశాలలో చదువుతున్న బాలికను లంబసింగి నుంచి తీసుకెళ్లి విశాఖలో 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఇక విజయవాడ పక్కనున్న నున్నలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు మృతి చెందటంతో బాలిక పిన్ని బాబాయ్ దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్య పరీక్షలు చేసినప్పుడు గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో బాబాయ్ అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళో, బంధువులో, ఇంట్లోని వారో ఎవరో ఒకరు మన చుట్టూ ఉన్నవాళ్లే వావి వరుసలు మర్చిపోయి చిన్నారులను కూడా చూడకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఎందరో బాలికల జీవితాలను నాశనం చేసేస్తున్నారు. ఈ తరహా ఘటనలు అందరి మనసుల్ని కలిచివేస్తున్నాయనే చెప్పాలి. సమాజం పట్ల తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు ప్రయత్నించటం అత్యంత హేయమైన, క్షమించరాని నేరం. ఈ తరహా అఘాయిత్యాలు ఆ చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే నిందితుల వయస్సుతో సంబంధం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అఘాయిత్యం జరగాక ఏం చేయాలన్న దానికంటే ముందు ఇలాంటివి జరగకుండా చూసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అన్నది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సమాజంలో మహిళలకే కాదు,
బాలికలకు కూడా భద్రత లేదు. తాత వయస్సున్న వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం ఎంతో దారుణం. ఇదొక్కటే కాదు, వరుసకు మామయ్యేవాడు, బాబాయిగా చలామణి అయ్యేవాడు, చెల్లిగా పిలిచేవాడు, కూతురి లాంటిదని చెప్పేవాడు. ఇలా ఎంతో మంది బూచాళ్ళు మన చుట్టూనే తిరుగుతున్నారు. ఏదో ఒక రోజు వాళ్లే తమ కామవాంఛ తీర్చుకునేందుకు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు మన చుట్టూ ఉన్న వ్యక్తులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. లైంగిక వేధింపులకు, అఘాయిత్యాలకు వయస్సు, బంధుత్వం, వావి వరుసలనేవి అడ్డు కాదని ప్రతిరోజు రుజువు చేస్తూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి బూచోళ్ళు ఇంటి చుట్టుపక్కలే కాదు, ఇంటికి దూరంగా చదువుకుంటున్న గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల చుట్టూ కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలు అక్కడ ఇక్కడ కాదు, ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు, సమాజం పాఠశాలలపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీసేస్తున్నాయి. తుని ఘటనతో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఎంత భద్రత ఉందన్న చర్చ మొదలైంది. సాధారణంగా గురుకుల పాఠశాలలు మెరుగైన విద్యతో పాటు వసతి, భద్రత కల్పిస్తాయని తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ఘటనలు ఆ నమ్మకాన్ని వమ్ము చేసేస్తున్నాయి. బాలికలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ ఈ విషయంలో వైఫల్యం చెందింది. అందుకే మన ఇంట్లో ఆడపిల్లలకు సొసైటీలో ముసుగు కప్పుకొని తిరిగే బూచాళ్ల గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మన చుట్టూ సాధారణ వ్యక్తులుగా కనిపించేవారే ఈ తరహా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అయితే బాలికలు, వారి తల్లిదండ్రులే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఎవరిని నమ్మాలి, ఎవరితో వెళ్ళాలి అన్న విషయాలను వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నప్పటి నుంచే బాలికలకు తమ శరీరంపై పూర్తి హక్కుందని, ఎవరైనా అసభ్యంగా తాకినా, మాట్లాడినా అది బ్యాడ్ టచ్, బ్యాడ్ అప్రోచ్ అన్న విషయాలను నేర్పించాలి. ఎవరైనా అసౌకర్యంగా అనిపించేలా ప్రవర్తిస్తే ఎంత పెద్దవారైనా సరే వెంటనే వద్దని చెప్పే ధైర్యాన్ని నూరిపోయాలి. భయపెట్టో, బెదిరించో, రహస్యంగా ఉంచాలని చెప్పటమో, ఎవరికి చెప్పొద్దని బెదిరించటమో చేస్తే అది ఎంత పెద్ద రహస్యమైనా తల్లిదండ్రులకు చెప్పాలని ప్రోత్సహించాలి. చిన్నారులను స్నేహపూర్వకంగా ప్రతిరోజు తల్లిదండ్రులు వారితో మాట్లాడాలి. వారి దినచర్యతో పాటు స్కూల్లో జరిగిన విషయాలను అడుగుతూ ఉండాలి. అప్పుడే పిల్లలు అన్ని విషయాలు మనతో పంచుకోగలుగుతారు. ఇక బాలికల ప్రవర్తనలో వచ్చే మార్పులను కూడా పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఒక్కసారిగా మౌనంగా మారటం, ఎక్కువగా చిరాకు పడటం, ఏడవటం, నిద్రలో ఉలిక్కి పడటం, భయపడటం లాంటివి చేస్తే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. స్కూల్కు, హాస్టల్కు వెళ్లేందుకు ఇష్టపడకపోవటం, ఎవరితోనైనా మాట్లాడటానికి భయపడటం, ఎవరినైనా చూసి దాక్కోవటం లాంటివి చేయటం చూస్తే వెంటనే ఆరా తీయాలి. శరీర భాగాలపై గాయాలు, నొప్పులు ఉన్నాయా అనేది కూడా ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. పాఠశాలల్లో ఉన్న భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీయాలి. పాఠశాలలో ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే స్కూల్ యాజమాన్యానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుల స్వీకరణకు, తక్షణ చర్యలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చిన్నారులపై ఈ తరహా దాడులను నివారించాలి అంటే కేవలం శిక్షలు వేయటం మాత్రమే కాదు, సమాజంలో పటిష్టమైన భద్రత, లైంగిక విద్య, ఫిర్యాదుల వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ సరిగ్గా అమలు జరిగితే చిన్నారులకు భద్రత పెరుగుతుంది. కానీ ఆచరణలో లోపాలు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పాల్సింది కేవలం ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా ఇలాంటివి నేర్పించాలి. అప్పుడే ఇలాంటి కామాంధులు సమాజంలో పెరగటం అనేది తగ్గిపోతుంది. మన పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అన్నది కూడా ఎప్పటికప్పుడు మీరు గమనించుకోవాలి. పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని ఇది తప్పు, ఇది కరెక్టు అని సరిచేయటంతోనే మీ యొక్క బాధ్యత అనేది పిల్లల మీద ఎక్కువ అవుతుంది. సో మన చుట్టూ ఉన్న ఈ బూచాళ్ల గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. లేదంటే లైఫ్ రిస్క్లో పడినట్టే.